అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు పరితెగించారు. టాస్క్ ఫోర్స్ పోలీస్ కానిస్టేబుల్ గణేష్ను బలి తీసుకున్నారు. కేవీపల్లి మండలంలో ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారం తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ ప్రాంతంలో దాడులు నిర్వహించారు. గుండ్రేవుపల్లి క్రాస్ దగ్గర టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఒక కారు వచ్చింది. అందులో తనిఖీ చేయగా ఎర్రచందనం దొంగలు కనిపించాయి. ఇదే సందర్భంలో రెచ్చిపోయిన స్మగ్లర్లు తనిఖీ చేస్తున్న పోలీసులను కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో గణేష్ అనే కానిస్టేబుల్ చనిపోయాడు. అక్కడి నుంచి స్మగ్లర్లు పారిపోయారు. చనిపోయిన కానిస్టేబుల్ మృతదేహాన్ని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కాసేపటికే పోలీసులు స్మగ్లర్ల కారును చేజ్ చేసి పట్టుకోగా కారు దిగి ముగ్గురు పరారయ్యారు. మరో ఇద్దరు స్మగ్లర్లను పోలీసులు పట్టుకున్నారు. ఏడు ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కారును సీజ్ చేశారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం టాస్క్ ఫోర్స్ పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు.